ఏంటి సంగతులు? పాములు అంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడమాకండి. పాముల్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. వెనం ఉండే పాములు, వెనం లేని పాములు. విషపూరితమైనవి, విషం లేనివి. విషం ఉన్న పాముల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. వైపర్ ఫ్యామిలీ, ఎలాపిడ్ ఫ్యామిలీ. వైపర్స్ అంటే పింజేరు జాతి, గుడ్లు పెట్టవు, డైరెక్ట్గా పిల్లల్ని పెడతాయి. ఇండియాలోనేమో రక్త పింజేరు, గుమ్మడిత్తుల పింజేరు అంటారు. యుఎస్లోనేమో రాటిల్ స్నేక్, కాటన్ మౌత్, కాపర్ హెడ్ అనే రకాలు ఉంటాయి. అయితే ఎలాపిడ్స్ అంటేనేమో ఇండియాలో త్రాచుపాము లేకపోతే కట్లపాము అలాంటివి. యుఎస్లో ఎలాపిడ్ అంటే కోరల్ స్నేక్ అని ఒకటి ఉంటుంది. అది యుఎస్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాము. అది కరిస్తే యాంటైవెనం ఇచ్చినా బ్రతకరు, ఎందుకంటే యాంటైవెనమే లేదు దానికి. ఆ పాము కరిసినప్పుడు దానికి యాంటైవెనం తయారు చేసి పెట్టుకుంటారు కదా, అది కొన్ని రోజులు మాత్రమే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ పాము కరిసి చనిపోయిన వాళ్ళు 100 సంవత్సరాల్లో ఒకళ్ళు. అందుకని దానికి యాంటైవెనం కూడా లేదు. కర్మగాలి అది కరిసిందనుకో కేల్కతం దుకాణం బంద్. కానీ ఒక అదృష్టం ఏంటంటే దాని కూరలు స్కిన్ లోపల నుంచి బ్లడ్ లోపల దాకా అంత తొందరగా వెళ్ళవు, స్కిన్ మరీ పలసగుంటే తప్ప. అది ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉండే ఈ పింజేరు జాతుల్లో మూడు రకాలు ముఖ్యంగా ఉంటాయి. 1 రాటిల్ స్నేకు, 2 కాటన్ మౌత్, 3 కాపర్ హెడ్. వీటిల్లో ఆ రాటిల్ స్నేక్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మొత్తం అమెరికాలో ఉండే రాటిల్ స్నేక్స్ 32 నుంచి 36 రకాలు ఉన్నాయి అని చెప్పి ఒక అంచనా. ఆ 36 రకాల పాముల్ని ఈరోజు చూద్దాం. మనము ఆల్బకర్కి, న్యూ మెక్సికోలో ఉన్నాము. లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇంకోటి ఏంటంటే వెనమ్ బైట్స్ గురించి ఒక విషయం. ఇండియాలో ప్రతి సంవత్సరము 15 లక్షల నుంచి 18 లక్షల మందిని పాములు కరుస్తుంటే చనిపోయేది దాదాపుగా 60,000 మంది. ఏది రిపోర్ట్ అయ్యింది. రిపోర్ట్ అవ్వకుండా ఇంకా చాలా ఉంటాయి. కారణం ఏంటి అంటే చాలామంది పాము కరిసినప్పుడు హాస్పిటల్కి టైంకి రాకపోవటం, యాంటైవెనం అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగకపోవటం, లేట్ అయిపోయింది. అది కారణం. ఉదాహరణకి అమెరికా గురించి చెప్పాలి అంటే ఇక్కడ ప్రతి సంవత్సరము 80,000 నుంచి 90,000 మందిని వెనం విషం ఉన్న పాములు కరిస్తే చనిపోయే వాళ్ళు కొంచెం యావరేజ్గా అటు ఇటుగా 5 నుంచి 8 మంది మాత్రమే. ఎందుకు అంటే యాంటైవెనం అవైలబిలిటీ ఉంటుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోవటము అటువంటిది. ఇంకోటి ఏంటంటే యుఎస్లో కొంతమంది నమ్మకాలు చాలా ఎక్కువ, రిలీజియస్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఏం చేస్తారంటే పాము కరిస్తే నేను విషం అది ఇది వేయించుకోను, నాకు అటువంటి ఇష్టం లేదు, మా రిలీజియన్ వాటికి ఒప్పుకోదు అని చెప్పి ఎవరెవరైతే యాంటైవెనం ఇప్పటి వరకు పాము కరిసినా వేసుకోలేదో వాళ్ళంతా కూడా చనిపోయారు. అమెరికాలో ఉన్న 34 రాటిల్ స్నేక్స్లో 36 రకాల రాటిల్ స్నేక్స్లో ఏ ఒక్కటి కరిసినా కానీ కేల్కతం దుకాణం బంద్. మందు వేసుకోకపోతే, అదే యాంటైవెనం వేసుకోకపోతే, పరిస్థితిని బట్టి, టైంని బట్టి 5 నుంచి 25 వెయిల్స్ అంటే ఇంత బాటిల్స్ ఉంటాయి కదా యాంటైవెనం, అది వేయాల్సి వస్తుంది బాడీకి. $1,00,000 నుంచి $10 లక్షల బిల్ అయ్యిద్ది హాస్పిటల్కి వెళ్తే. అంటే 1 కోటి నుంచి 10 కోట్ల మధ్యలో. సరే ఫస్ట్ వెళ్ళి పాములని చూద్దాం. ఇక్కడ చూడు ఏం పెట్టారో, బుల్లెట్ బొమ్మ. ఆ కోరల్ స్నేక్ అనే దాని తర్వాత అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాము యుఎస్లో ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఎంత బలంగా ఉంటుంది అంటే ఇనుముని పోత పోసినట్టు ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. నంబర్ 3 మొహావి రాటిల్ స్నేక్. ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కటి. ఇంకోటి ఏంటంటే అసలు పాములకి ఇంత వెనమ ఎందుకు అని ఒక రీసెర్చ్ ఒకటి చదివాను నేను. ఇప్పుడు ఆఫ్రికాలో ఉండే మాంబాలు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండే ఇన్లాండ్ టైపాన్ అనే పాములకి అవసరానికి కన్నా కానీ 100 రెట్లు వెనము. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కప్పని తింటుంది, అది కప్పని చంపడానికి కొంచెం విషం చాలు, కానీ అంత వెనము ఆ జంతువుకి ఎందుకు అనేది రీసెర్చర్స్కి కూడా సరిగ్గా తెలియదు. కానీ నేను అనుకునే కారణం ఒకటి ఉంది. ఎందుకు అంటే కొన్ని పాములకి బద్ధకం చాలా ఎక్కువ. ఒక జంతువుని కరిసిన తర్వాత ఆ జంతువు ఎక్కువ దూరం పారిపోతే దాన్ని ఎతికి పట్టుకోవడానికి దీనికి టైం ఉండదు. ఎంత దూరం వెళ్ళిపోయిందో దాన్ని ట్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కొన్ని పాములకి. అందుకని అత్యంత వేగంతో చంపేయటానికి అంత వెనం, అంత విషం అనేది ఆ పాముకు అవసరం అనేది నా ఉద్దేశం. నిజమా కాదో మనకు తెలియదు.
ఇదిగో ఇదే లోపల మొత్తం అమెరికాలో ఉండే 34 రకాల రాటిల్ స్నేక్స్ అన్నీ కూడా ఈ లోపల ఉంటాయి. చూడు, ఇదిగో లోపలికి రాగానే చూసారా ఏముందో, ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఎలా ఉన్నాడు చూడు వీడు, ఇనుముని పోత పోసినట్టు ఉంటాడు. ఎంత బలంగా ఉంది చూసారా. నిద్రపోతున్నాడా, చూస్తున్నాడు. పిట్ వైపర్స్ అని చెప్పాను కదా, అంటే ముక్కుకి ముందు అది పిట్స్ ఉన్నాయి, అంటే హోల్స్ ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ తోటి మనం ఇంకా చూస్తూ ఉంటాడు. మనం అంతా రెడ్ కలర్లో కనపడతా ఉంటాం వాడికి. చూడు ఎంత బలంగా ఉన్నాడు, ఇంత లా ఉన్నాడు. ఒరే రాటిల్స్ మోగిరా, వీడే మొత్తం అమెరికాలో ఉన్న ఆ కోరల్ స్నేక్ తర్వాత ఒక రకంగా నంబర్ 1. కోరల్ తర్వాత వీడే నంబర్ 1 ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. వాడు కరిస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఒళ్ళంతా లోపల ఉన్న ముఖ్యమైన అవయవాలని చిల్లులు పడిపోతాయి. రక్త పింజేరు జాతి, రక్తం ఆగనే ఆగదు, దారుణంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వీడేమో బ్లాక్ టైల్డ్ రాటిల్ స్నేక్, అంటే వీడి తోక బ్లాక్ కలర్లో ఉంటుంది. తోక చూపించకుండా లోపల పెట్టుకున్నాడు. అప్పుడు పైన స్కేల్స్ చూడు ఎలా ఉన్నాయో, ఫిష్కున్నట్టు గట్టిగా ఉంటాయి ఆ పులుసులు. వీడేమో మొహావి రాటిల్ స్నేక్. మొహావి ఎడారి డెత్ వ్యాలీలో పడి తిరుగుతూ ఉంటాడు. వీడు టాప్ 3 వెనంలో వీడు కూడా ఒకడు. వీడు చూడరా, వైపర్స్ అంటే తెడ్డులాగా ఉంటుంది హెడ్ దగ్గర. రక్తపింజర కూడా అంతే ఉంటుంది, తెడ్డులాగా ట్రయాంగులర్ షేప్, త్రిభుజాకారంలో. వీడేమో రెడ్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. రెడ్ కలర్లో ఉంటాడు. డైమండ్ బ్యాక్ అంటే తోక దగ్గర బ్లాక్ అండ్ వైట్ మచ్చలు ఉంటాయి. బాడీలేమో రెడ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. వీడేమో రాక్ రాటిల్ స్నేక్. చూస్తానికి పిగ్మీ రాటిల్ స్నేక్ లాగా ఉన్నాడు. అంటే పిగ్మీ అంటే ఆడు చిన్నగా ఉంటాడు జాతి. వీడు కూడా అంతే ఉన్నాడు. రాటిల్ చూడు ఎంత చిన్నగా ఉందో, బుజ్జిగా ఉంది. వీడేమో ఈస్టర్న్ బ్లాక్ టైల్ రాటిల్ స్నేక్. వీడేమో మొహావి రాటిల్ స్నేక్. ఇందాక చూసాం కదా, కుబుసం విడిచాడు చూడదు. వీడు కూడా వెస్టర్న్ డైమండ్ బ్యాక్, కానీ ఆల్బైనో అంటే జన్యు లోపాలతోటి తెల్లగా పుట్టటం. చూడు అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడో వీడు. చూసారా అసలు ఎలా ఉందో. బుజ్జిముండ. వీడు కూడా అదే ఆల్బైనో వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. ఇక్కడ ఇంకో 2 ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్స్ ఉన్నారు. అసలు ఆ సైజు చూడు, 7 నుంచి 8 అడుగులు పొడుగుంటాడు వీడు. అంతకన్నా పొడుగు పెరగడు, చాలా బలిష్టంగా. అసలు చూడు ఎలా ఉన్నాడు. వామ్మో. మాస్టర్స్ ఆఫ్ క్యామఫ్లాజ్. ఎడారిలో కానీ అడవిలో కానీ ఉంటే వాడు మనకి కనపడాలి అనుకుంటే తప్ప కనపడడు. కింద ఉన్న నేలతోటి క్యామోఫ్లాజ్ అయిపోయి అదే రంగులో ఉంటాడు. మనల్ని చూస్తూనే ఉంటాడు. మనమే పిచ్చోళ్ళం, అక్కడ ఏమీ లేదు అనుకుంటూ ఉంటాం. నాకు తెలిసి ఒక 5 కిలోలు, 5 కాదు, ఒక 8 కిలోల దాకా ఉంటాడేమో. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, కామ్గా నిద్రపోతున్నాడు.
సెకనులో 25 వంతు స్పీడ్ తోటి, అంటే దాదాపుగా లైట్నింగ్ స్పీడ్ తోటి వచ్చి వెనం ఎక్కిస్తారు. వాడు పక్కన ఉన్నప్పుడు మనల్ని కరుద్దాము అనుకుంటే ఇంకా దాన్ని మనం అవాయిడ్ చేయలేము, ఎందుకంటే మనకన్నా కానీ వాడి స్పీడు 75 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అనుకునే లోపు అన్నీ కథం. వీడు కరవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? చాలా సింపుల్, వాడికి దగ్గరికి వెళ్ళకూడదు. వీడి పేరేమో హూలపాయ్ రాటిల్ స్నేక్. గ్రాండ్ క్యాన్యన్ ఉంది కదా, అక్కడ తిరుగుతూ ఉంటాడు వీడు. అదిగో బ్రీతింగ్ తీస్తున్నాడు చూడు. వీడి పేరు గ్రేట్ బేసిన్ రాటిల్ స్నేక్. లాస్ వేగస్, నెవాడా ఉంది కదా, లాస్ వేగస్ పక్కన ఉన్న గ్రేట్ బేసిన్ అనే ఎడారిలో మాత్రమే ఉంటాడు వీడు. వీడిని చూడు, పక్కన వీడియో తీస్తుంటే వీడు నాయక చూస్తున్నాడు. సడన్గా మీదకు వచ్చినట్టు అనిపించింది ఫీలింగ్. ఎలా స్కాన్ చేస్తున్నాడు చూడు. మనం అందరం కూడా ఎర్రగా కనపడుతున్నాం వాడికి. మనము మన ఫోను ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఉన్నాయి కదా ముక్కు దగ్గర, ఆ ముక్కు దగ్గర ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు ఉన్నాయి చూడు. ఏ లెవెల్లో చూస్తున్నాడు చూడు అసలు. అదిగో ర్యాటిల్ అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గుర్తుందా? ర్యాటిల్ని మోగిస్తాడు కాబట్టి ర్యాటిల్ స్నేక్. నాకు ఇంతకుముందు వచ్చిన కొన్ని కామెంట్లు ఏంటంటే, ఆ ర్యాటిల్ స్నేక్స్ని ఎరేయటానికి ఇలా పెట్టి మోగిస్తూ ఉంటే ఏదన్నా యానిమల్ దగ్గరికి వచ్చి తినడానికి దాన్ని పాము తినేసిద్ది అని కామెంట్లు పెడుతున్నారు. కాదు, ర్యాటిల్ అంటే ఎరేయటానికి కాదు, బెదిరివ్వటానికి. లెవెల్ 1 వార్నింగ్. వినలేదా? పడిపోతుంది కాటు. వీడి పేరేమో ఫేడెడ్ ర్యాటిల్ స్నేక్. కొలరాడో, యూటా, వయోమింగ్ స్టేట్స్లో ఉంటాడు. బుడ్డోడు. ఇక్కడ చూడు, అరిజోనా బ్లాక్ ర్యాటిల్ స్నేక్ వీడి పేరు. అరిజోనా స్టేట్లో మాత్రమే ఉంటాడు ముఖ్యంగా. ఒరేయ్, నువ్వు నిద్రపోతున్నావా? అన్నీ సైలెంట్గా వింటున్నావా? లెగురా. బాడీలో మూమెంట్ కూడా లేదు, బ్రీతింగ్ కూడా తీయట్లేదు. అంటే ఏంటో తెలుసా? హైబర్నేషన్లో ఉన్నాడు. బాడీలో ఉండే కండరాలు, బ్రెయిన్ ఫంక్షనాలిటీ అన్నీ కూడా 70 నుంచి 80% పని చెయ్యవు. కంప్లీట్ రెస్ట్ మోడ్లో ఉన్నాడు. మామూలుగా అయితే నవంబర్ నుంచి మార్చి వరకు హైబర్నేషన్లో ఉంటారు రాటిల్ స్నేక్స్. కానీ వీడేందో ఇప్పుడున్నట్టు అనిపిస్తుంది. ఎరా, అయితే నన్ను చూసి నాటకాలు వేస్తున్నావా? వీడి పేరేమో ప్రైరీ రాటిల్ స్నేక్. ప్రైరీ రాటిల్ స్నేక్. వీడు కూడా చాలా రాష్ట్రాల్లో ఉంటాడు, అమెరికాలో ఉన్న రాష్ట్రాల్లో. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఎవడో తెలుసా? కొలరాడో సైడ్ వైడర్ అనే స్నేక్. ఇసుకలో ఉంటాడు వాడు. లోపల దాక్కొని తలకాయ మాత్రమే పైకి పెడతా ఉంటాడు. వీడు దుబాయ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎడారి ఉంటుంది కదా, అక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు. వీడి పేరేమో సౌత్ వెస్టర్న్ స్పెకిల్డ్ రాటిల్ స్నేక్. ఉండ చుట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాడు, కట్ల పాములాగా. Whenever and wherever she lands, they collect around her to keep her safe and at the right temperature. ఓ, సౌండ్ చేస్తున్నాడు. వీడు చూడు, సౌత్ వెస్టర్న్ పసిఫిక్ రాటిల్ స్నేక్. గ్లాస్ ఎంత క్లీన్గా ఉంది అంటే మీదకొచ్చి కరుస్తుందా అన్నట్టు ఉంది ఫీల్. అదిగో ముక్కు ఎలా ఉంది చూసారా? హీట్ సెన్సింగ్ పిట్స్. వీడేమో నార్త్ వెస్టర్న్ పసిఫిక్ రాటిల్ స్నేక్. కింద చూడు ఎవడున్నాడు. కాలిఫోర్నియాలో ఉండే పానమెంట్ స్ప్రింగ్స్ రాటిల్ స్నేక్ వీడి పేరు. పానమెంట్ స్ప్రింగ్స్ కాలిఫోర్నియాలో మాత్రమే ఉంటాడు వీడు. Naturally, the tree is a bit musty,
so they air it out using their wings as fans. అమెరికాలో అత్యంత ప్రమాదకరమైనది ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ Inside the రాటిల్ tree, స్నేక్ అయినా the కానీ bees form living chains. పాము కాట్లు ఎక్కువగా కరిసేది మాత్రం వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. It's their ఇదిగో way of ఇక్కడ ఉన్నాడు taking చూడు. measurements in preparation for the trip. అమెరికాలో అయ్యే 80,000 స్నేక్ బైట్స్లో దాదాపుగా 90% స్నేక్ బైట్స్ వీడే వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. కాలిఫోర్నియా, యూటా, నెవాడా, అరిజోనా, టెక్సస్, న్యూ మెక్సికో, వయోమింగ్ అన్ని రాష్ట్రాల్లో పడి తిరుగుతూ ఉంటారు. Outside, there's a steady stream of new arrivals. On the Supreme, మాస్టర్స్ ఆఫ్ క్యామోఫ్లాజ్. చెప్పాను కదా, వాడు అనుకుంటే తప్ప మనకి కనపడడు. స్నేక్స్లో పాముల్లో కూడా హైబ్రిడ్ ఉంటుందా అంటే ఉంటుంది. ప్రకృతిలో ఒక్కొక్కసారి 2 రకాల పాములు కలిసినప్పుడు హైబ్రిడ్స్ బయటకు వస్తాయి. ఆ హైబ్రిడ్స్ ఇంకా ప్రమాదకరం. మొహావి రాటిల్ స్నేకు, వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేకు టాప్ 3లో ఉన్న టాప్ నంబర్ 2, 3 వెనమస్ స్నేక్స్ అవి. వాటికి పుట్టిన పాము ఒకటి ఉంది ఇక్కడ చూడండి. ఇదిగో వీడే హైబ్రిడ్. అమ్మా నాన్న కన్నా కానీ వీడు చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఇంకో 2-3 పుట్టి వీళ్ళు కలిశారనుకో, అప్పుడు కంప్లీట్గా కొత్త రకమైన జాతి వచ్చింది పాముల్లో. చాలా రకమైన జంతువులు ఇప్పుడు ప్రకృతిలో ఉన్నవి కొన్ని అలా హైబ్రిడ్గా కలవటం మూలానే వచ్చినాయి. వీడు చూడు, కలర్ చూడు, మీరు చూసి చెప్పేయచ్చు పాముల గురించి తెలిసిన వాళ్ళు. మొహావి రాటిల్ స్నేక్ కలర్ ఉంది, వెస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ తోక కలర్ ప్యాటర్న్ ఉంది. the scent of honey is carried on the night air. And some creatures will go to great lengths to steal it. This is the ఇదిగో death's head. వీడి పేరు చూడు. Its sinister name comes from the shape of the skull emblazoned on its back. ఇదిగో వీడు కూడా వెస్టర్న్ డైమండ్ బ్యాక్. కానీ వీడేంది ఇలా ఉన్నాడు? It warns its పేరేమో వెస్టర్న్ డైమండ్ బ్యాక్ అన్నారు, కానీ వాడు అలా లేడే. ఇదిగో ఇలా ఉంటాడు. వెస్టర్న్ డైమండ్స్ అంటే ఇలా ఉంటారు. The moth is వీడేమో రెడ్ వెస్టర్న్ డైమండ్, వాడేమో రెగ్యులర్ వెస్టర్న్ డైమండ్. ఆ తలకాయలు చూడు ఎలా ఉన్నాయో. ఫ్యాంగ్స్, విషం ఉంటుంది కదా, ఆ విషాన్ని ఇదిగో ఈ తల దగ్గర పక్కన ఉన్న దగ్గర మసిల్స్, కండరాలు ఉంటాయి. ఆ కండరాల కింద కూరలు ఉంటాయి. ఫ్యాంగ్స్, విషం కూరలు, వాటిల్లో విషం పెట్టుకుంటాడు. the guards and enters the hive. ఎప్పుడైనా పెద్ద పాము కరిస్తే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి ఏమో, కానీ చిన్నోడు కరిస్తే బ్రతకరు. ఎందుకంటే పెద్దోడికి విషం విలువ తెలుసు. ఒక్కొక్కసారి వార్నింగ్ షాట్ ఇచ్చి డ్రై బైట్ ఇచ్చి వదిలేస్తాడు, ఏమి చేయడు. చిన్నపిల్లలకి అదంతా తెలియదు. ఒంటి లోపల ఎంత విషం ఉంటే అంత ఎక్కిచ్చేస్తారు బాడీలోకి. పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి అంటే, మనకేమో ప్రతిరోజు కొంచెం ఒంటి మీద నుంచి పొలుసు ఊడి పడిపోతూ ఉంటుంది మనుషులకు కూడా. పాములకి అలా కొంచెం లెగదు. లోపల నుంచి కండరాలు పెరుగుతూనే ఉంటాయి. పైన ఉన్న స్కిన్ ఒకటేసారి ఊడిపోయింది. మన ఇంట్లో ఉన్న దుమ్ములో దాదాపుగా 70% మన ఒంట్లో నుంచి రాలిపడ్డ మన స్కిన్నే. ఇదిగో మళ్ళీ వచ్చాం. ఈ ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్. వీడు కరిస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే నొప్పి. ఒకవేళ బ్రతికినా కానీ ఏ కాలో చెయ్యో ఎక్కడైతే కరిశాడో ఆ పార్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళే లోపు దాదాపుగా కుళ్ళిపోయింది. ఆ ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ కరిసిన తర్వాత కూడా ఎవరన్నా బ్రతికారు అంటే ఎంత నరకంగా ఉంటుంది అంటే, బ్రతుకు ఏదో ఒక పార్ట్ తీసేయాల్సి వస్తుంది బాడీలో. చాలా హైపర్ యాక్టివ్లో ఉన్నాడు వీడు. It's a good time for the mouse to return without the risk of being stung. ఆ తోకకున్న ర్యాటిల్స్ని మోగిచ్చాడు అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా నా దగ్గరికి రావద్దు అని క్లారిటీగా మనకి చెప్పినట్టు. అయినా మాట వినకుండా మనం దగ్గరికి వెళ్ళామనుకో, సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి ఒక్క కిస్సు పెడతాడు. ఏ 36 రకాల్లో ఏ ర్యాటిల్ స్నేక్ అయినా సరే అదే లక్షణం. ఒక్క బయట పెట్టాడా, ఒక్క ముద్దు పెట్టాడా, ఖేల్కతం దుకాణం బంద్. అది రెస్పెక్ట్ వైల్డ్ లైఫ్. Bees counterattack, but no individual stands a chance against others. పాములతో పెట్టుకోవద్దు, అల్టిమేట్ కిల్లింగ్ మెషిన్స్.
వీడి పేరేమో మాససాగా రాటిల్ స్నేక్. చిన్నోడు, చాలా చిన్నోడు, కానీ డెడ్లీగాడు. చూసావా? అదేంటి తెలుసా? బయట వేయటానికి తీసుకునే పొజిషన్ అది. కాయిలింగ్ అవుతున్నాడు. నా ఏలు దగ్గరికి ఉంది కదా. ఓరే నన్ను వదిలేరా, నీ జోలికి రావట్లేదులే, పోతా. వీడి పేరేమో టింబర్ రాటిల్ స్నేక్. టింబర్ అంటే చెట్టు మొక్కలు కట్ చేసిన చెట్టు మొద్దులు ఉంటాయి కదా, వాటిని టింబర్ అంటారు. ఎందుకు అంటే సేమ్ అదే కలర్లో ఉంటాడు. ఒక పక్క కొట్టేసిన చెట్టు మొక్కలు వీడు పక్క పక్కన ఉంటే ఎవరు ఏందనేది అస్సలు తెలియదు. అందుకే వీడికి ఆ పేరు. ఇక్కడ ఉన్నోడు చిన్నోడు, ఇంకా చాలా బలంగా దృఢంగా పెద్దగా పెరుగుతాడు. ఆ మెడకాయ చూస్తానికి పల్సగా ఉందా, ఎందుకంటే బేబీ కాబట్టి. ఇంతలా వైద్ది మెడకాయ. అదనమాట అమెరికా రాటిల్ స్నేక్స్ అంటే అలా ఉంటాయి. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం.